సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో దయచేశారు. మీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరొక అంశమును పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నట్టుగా గ్రహించి వాక్యాన్ని తండ్రి భూమి మీద అనుసరిస్తూ నీవు నా మహాలోకానికి తండ్రి మేము మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాపాఠ్యములు దయచేయమని మీరు వరకు తండ్రి మా జీవితాలను చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకొచ్చున్నాం. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన ఎంతో గొప్పదైన రక్షణను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ ఇంకా అనేకులను తండ్రి నీ యొక్క రాజ్యంలో ప్రవేశపెడుతూ నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండటకు మాకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, మనం ఈరోజు సృష్టి నిర్మాణ క్రమము అనే అంశంలోనే కొన్ని విషయాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించి మనము ఎందుకు తెలుసుకోవాలి, అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఈ లోకానికి మనుషులను పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. నాకు అనేకులైన కుమారులు కావాలి, వారు నా సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని వారందరినీ ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు అని మనకు ఒక లేఖనం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా భూమి మీదకి వచ్చిన మనుషులందరూ కూడా తల్లి గర్భములో నుండి లోకానికి వస్తూ, వచ్చిన మనిషి పుట్టినప్పటి నుంచి వృద్ధుడయ్యేంత వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా ఈ లోకాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నవన్నింటినీ కూడా చూస్తూ ఆనందిస్తూ అనుభవిస్తూ ఉన్నాడు. అంటే చనిపోయేంత వరకు కూడా ఈ లోకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. గాలిని, నేలను, నీటిని, భూమిని, అదేవిధంగా ఈ భూమిలో నుంచి వచ్చే పదార్థాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కానీ వీటన్నింటినీ అనుభవిస్తున్న మనిషి ఎవరు వీటిని కలగజేశారు అని ఎప్పుడైనా ఆలోచించాడా? ఇవి ఎలా వస్తున్నాయి? ఏ కాలంలో రావాల్సినవి ఆ కాలంలో వస్తున్నాయి. వానకాలంలో వచ్చే వానలు వస్తున్నాయి, చలికాలంలో చలి వస్తూ ఉంది, ఎండాకాలంలో ఎండ కాస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాటి సమయాల ప్రకారము ఎప్పుడు రావాల్సింది అప్పుడు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఇవన్నీ వాటి కాలాలలో పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఎవరు వీటిని ఆ విధంగా వాటి కాలానుగుణంగా వాటిని పనిచేయటకు వారికి ఆజ్ఞలిస్తూ ఉన్నాడు? ఎవరు దీని అంతటిని కూడా దీని వెనకాల నుండి నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ఒకసారి మనము ఆలోచించాలి. కాబట్టి వీటన్నింటినీ కలగజేసి నియంత్రిస్తూ శాసిస్తున్నాడు. ఉదయాస్తమయాలు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా సూర్యుడు ఆగిపోతున్నాడా? చంద్రుడు రావటం ఏమైనా లేట్ అవుతుందా అని అంటే, సమయానికి ఏ సమయంలో ఎవరు రావాలో ఆ సమయానికి అవన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే వాటి సమయాల ప్రకారము అవి వస్తూ వెళ్తూ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటినీ మనిషి అనుభవిస్తున్నాడు, కానీ వాటిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాడా? ఈ సృష్టిలో ఉన్నదంతటిని ఎవరు కలగజేశారు, ఎవరి కొరకు కలగజేశారు, ఎలా కలగజేశారు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడా అంటే ఆలోచించట్లేదు. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చక్కగా గాలిని, నీటిని, నేలను వీటన్నిటిని అనుభవిస్తున్నారు. ప్రకృతిలో ఉన్న ఈ అందాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆకాశంలో నక్షత్రాలను కానీ, గ్రహాలను కానీ వీటన్నిటినీ చూస్తూ తమ జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఇంత గొప్ప కార్యాలను ఎవరు జరిగిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, దేవుడు వీటన్నింటినీ కూడా మన కొరకు సృష్టించి వాటిని ఆయా కాలాలలో పంపుతూ మన కొరకు వాటిని సృష్టించాడు. అలా సృష్టించిన వాటిని మనము అనుభవిస్తూ ఉన్నాము అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అని మనం చూస్తే, తుఫాన్లు వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు గాలి 100 కిలోమీటర్ల వేగంతో లేదా 200 కిలోమీటర్ల వేగంతో వస్తూ పక్కనున్న చెట్లు, భవనాలు, కార్లు, బస్సులు, ట్రక్కులు ఇవన్నీ కూడా ఏమైపోతుంటాయంటే గాలిలో కొట్టుకుని పోయే విధంగా కూడా మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం.
గాలికి శక్తినిచ్చింది ఎవరు? ఎండకు ఆ శక్తినిచ్చింది ఎవరు? మనం మనం అనుభవిస్తున్న ఈ సృష్టిని ఎవరు కలగజేశారు? ఎవరి కోసము ఈ సృష్టి కలగజేయబడింది? ఈ సృష్టి యొక్క ఆయుష్ ఎంత? ఇంకా ఎంతకాలం ఈ సృష్టి ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు కలగజేశాడు. ఎవరి కోసం అంటే కేవలం మన నిమిత్తమే కలుగజేశాడు అని మనం గమనించవచ్చు. అందుకని మనం సృష్టి నిర్మాణంలో దాని క్రమాన్ని మనం చూస్తే మొదటి దినము నుండి 6వ దినము వరకు జరిగిన సృష్టిలో సమస్తాన్ని చేసిన తర్వాత అప్పుడు 6వ దినాన మనిషిని చేసి వీటన్నిటి మీద మనిషిని ఏం చేశాడంటే ఒక యజమానునిగా ఏలికగా ఉంచిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఈ సృష్టిని దేవుడు ఎలా కలగజేశాడు, ఎలా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఎవరి గురించి అని మనం ఆలోచిస్తే కేవలం మన గురించే. మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలనే ఒకే ఒక కారణంతో వీటన్నింటినీ కూడా దేవుడు చేశాడు. ఈ ప్రణాళిక నెరవేర్చే క్రమంలోనే దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా నిర్మించాడు అన్న విషయం మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక 1:10-11 వచనాలు మనం చూస్తే ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడేనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు సంకల్పించాడు అని మనం చూస్తున్నాం. అంటే భూమి మీద ఉన్నవే గాని పరలోకములో ఉన్నవే గాని లేదా సమస్తమును వీటన్నింటినీ కూడా ఏకముగా క్రీస్తునందు సమకూర్చాడు. ఎవరి కొరకు అంటే మన కొరకు, మన నిమిత్తము అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దేవుడు మనలను కావాలని సంకల్పించాడు, కోరుకున్నాడు. కనుకనే ఈ సృష్టిని ఆయన నిర్మించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ సృష్టి నిర్మింపబడడానికి మూల కారణం ఎవరు అంటే కేవలం మనిషి మాత్రమే అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. కాబట్టి దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున మనం ఎందుకు చేయబడ్డాము అంటే దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి అన్న విషయాన్ని మనము మొదట గమనించాలి. కానీ మనిషి మాత్రము తనను తాను సుఖపెట్టుకోవడానికి తనను తాను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అన్న సంగతినే మర్చిపోయి తనని తానే సుఖపెట్టుకుంటూ సంతోష పెట్టుకుంటూ తన కొరకు తమ వారసుల కొరకు వాళ్ళు ఐశ్వర్యాన్ని సంపాదించి పెట్టేవారుగా మారిపోయిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించి పరిశీలన చేయగలిగితే వీళ్ళరా ఆదికాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న ఒక మాట మనకు కనబడుతుంది. ఈ మాట మనము చూసినప్పుడు మనకేమర్థమవుతుంది అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అన్న విషయము స్పష్టంగానే ఎవరు చదివినా అర్థమైపోతుంది. అలాగే ఆదికాండంలో 1వ అధ్యాయం 3-28 వచనాలను మనము చూస్తే అక్కడేం కనబడుతుంది అంటే 6 దినాలలో దేవుడు ఈ సృష్టిని కలగజేసినట్టుగా దేని తర్వాత ఏది కలగజేశాడు అని చాలా స్పష్టంగా విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. కాబట్టి మొదటి వచనంలోనేమో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను కలగజేశాడని వ్రాయబడింది. తర్వాత 3వ వచనం నుండి మరలా 6 దినాలలో సృష్టిని నిర్మించినట్టు ఎందుకు వ్రాయబడింది అనే ప్రశ్న ఒకవేళ ఎవరికైనా వస్తే దానికే సమాధానాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటి వరకు దేవుడు ఎన్ని సృష్టిలను నిర్మించాడు, ఎన్నిసార్లు జరిగించాడు? 2 వేర్వేరు సృష్టిలు 2 వేర్వేరు కాలాలలో ఏమైనా జరిగించాడా అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి కొన్ని బోధలు మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంటాయి. అంటే దేవుడు మొదట ఒక సృష్టిని చేశాడు, ఆ తర్వాత అది దేవదూతల పాప ఫలితంగా అది దేవుడే శపించగా నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. ఆ తర్వాత మరలా దేవుడు పాడైపోయిన ఆ సృష్టినే బాగు చేస్తున్నాడు అన్న ఒక బోధ కూడా క్రైస్తవ సమాజంలో ఎక్కువగా కనబడుతుంది. చాలా మంది ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఉన్నారు. ఒకవేళ దేవుడు ఒకసారి ఒక సృష్టిని నిర్మించి ఉంటే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించాడని, ఇంకొకసారి ఏమో ఆదికాండములో 1వ అధ్యాయం 3-28 వచనాల్లో 6 దినాల్లో సృష్టిని కలగజేశాడని రాసిన ఈ 2 ఒకే సృష్టిని గురించి చెబుతున్నాయా లేక వేరు వేరు సృష్టిలను గురించి చెబుతున్నాయా అని మనము ఆలోచన చేయాలి.
ఒకే సృష్టి నిర్మాణాన్ని గురించి రెండు చోట్ల వ్రాయబడిందా, లేక ఈ రెండు ఒకటేనా? కాబట్టి 1వ వచనములో ఆదికాండములో ఉన్న ఆ విషయము మరియు 3వ వచనం నుండి 28 వచనాల వరకు వ్రాయబడిన ఆ సృష్టిని గురించిన సంగతులు మనకు కనబడుతున్నాయి. ఈ విషయాలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయం 3 నుంచి 28 వచనాలలో వ్రాయబడిన సంగతులు, ఈ విషయాలు ఒకే సృష్టిని గురించి చెబుతున్నాడా, లేక రెండు వేర్వేరు సృష్టి నిర్మాణాలను గురించి చెబుతున్నాడా? ఈ రెండు చోట్ల వ్రాయబడిన సంగతులు రెండు వేర్వేరు కాలాలలో దేవుడు నిర్మించిన సృష్టి నిర్మాణాల, దేవుడు రెండు సృష్టి నిర్మాణాలను జరిగించాడా? ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం పరిశీలిస్తే ఈరోజు మనము అదే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆదికాండం 1వ వచనము 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చేయబడిన సృష్టి అది ప్రారంభ సృష్టి అంటున్నారు కొంతమంది. ఆదికాండంలోనే 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అయితే మొదటి వచనంలో ఒక సృష్టిని చేశాడు, తర్వాత 2వ వచనంలోనికి రాగానే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అంటున్నాడు. అంటే 1వ వచనంలో చెప్పబడిన సృష్టి నిరాకారంగాను శూన్యంగాను మారటానికి గల కారణం ఏంటి? ఎందుకు అలా మారింది? మారిందా లేకపోతే మారింది అనుకుంటున్నారా వీళ్ళు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాం. ఇప్పుడు మనము లేవనెత్తే ప్రశ్నలన్నిటికీ ఇంతవరకు మనం ఏ ఏ ప్రశ్నలనైతే మనము చూసామో వాటన్నిటికీ కూడా సమాధానాలను లేఖనానుసారంగా వెదికి అప్పుడు అసలు రెండు సృష్టి నిర్మాణాలు జరిగాయా లేక ఒకే సృష్టిని గురించి చెబుతున్నాడా అన్న విషయాన్ని మనము ఈరోజు పరిశీలిద్దాం. మొదటి వచనంలో దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశాలను సృజించాడు అని చెప్పిన తర్వాత 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉంది అని మనకు ఒక లేఖనం ఉంది. ఎందుకు అలా వ్రాయబడింది? అగాధ జలముల పైన చీకటి ఎందుకు కమ్మి ఉంది? ఈ ప్రశ్నకు కొంతమంది పండితులు అనబడిన వారు ఏం చెప్పారు అంటే, దేవదూతలు చేసిన పాపము వలన దేవుడు భూమిని శపించాడు, అందుకే ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది అని సమాధానం చెబుతున్న పరిస్థితులు కనబడుతుంటాయి. ఇది ఎంతవరకు వాక్యానుసారము అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవదూతలు పాపం చేశారని ఎక్కడ వ్రాయబడింది అంటే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాల్లో వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. పరలోకము నుండి పడిపోయిన దేవదూతలు భూమి మీదకి వస్తారని దేవుడు భూమిని శపించేశాడు అని ఈ లేఖనాన్ని బట్టి చెబుతున్నారు. అంటే పరలోకము నుండి దేవదూతలు మనసులో దేవుని కంటే అత్యధికముగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటానన్నప్పుడు వారిని పాతాళమునకు నరకమున ఒక మూలకు త్రోసివేయబడితే వీళ్ళేం చెబుతున్నారంటే అక్కడి నుండి పడిపోయిన దేవదూతలే భూమి మీదకి వచ్చారు, వస్తారేమోనని దేవుడు ఏం చేశాడంటే భూమిని శపించాడు అని చెప్తున్నారు. ఈ కారణాన్ని బట్టే భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. అలా జరిగి ఉండొచ్చా అనేది మనము ఆలోచించి పరిశీలించి తెలుసుకుందాం. అలా జరిగింది గనకనే ఇంకొకటి ఏం జరిగింది అంటే ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడి ఉంది కదా. ఇది దానికి సంబంధించిందే అని ఈ రకమైన సిద్ధాంతాన్ని చెప్పేవారు తెలియజేస్తున్న సంగతి. ఇంకా వాళ్ళు ఏం చెబుతున్నారని మనం చూడగలిగితే, దేవుడు పరలోకములో పాపం చేసిన దేవదూతలను కిందకు తోసేస్తే అప్పటికే దేవుడు తన కుమారుల కొరకు సృష్టించిన సృష్టిని దేవుడు శపించి నిరాకారంగా శూన్యంగా మార్చేశాడు అని చెబుతూ ఉన్నారు. అలా దేవుని చేత శపించబడి పాడైపోయిన సృష్టిని
దేవుడు ఆది కాండము 1 అధ్యాయం 3 నుండి ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు అని ప్రకటించేవారు మనకు కనబడుతూ ఉంటారు. ఇదంతా వాక్యానుసారమేనా? లేఖనం దీన్ని సమర్థిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో అదే విధంగా ఉందా అన్న విషయాన్ని మనము పరిశీలిద్దాం. అయితే ఆది కాండములో 1 అధ్యాయంలో 1-2 వచనాలలో ఉన్న సృష్టి మరియు 1 అధ్యాయం 3 నుంచి ఉన్న ఆ సంగతులకు మధ్య కొంతకాలం గడిచిపోయిందా మీరు అన్నట్టుగా? ఈ రెండు సందర్భాలు ఒకేసారి చేయబడిన సృష్టిని గురించి చెబుతున్నాయా, లేక రెండు వేరువేరు కాలాలలో చేయబడిన రెండు వేరువేరు సృష్టిలను గురించి చెబుతున్నాయా అనేది మనము పరిశీలిద్దాం. ఎందుకు ఇలా ప్రకటిస్తున్నారని మనం ఆలోచన చేయగలిగితే, శాస్త్రవేత్తలు ఈ భూమి కలిగించడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల సమయం పట్టింది అని, ఈ భూమి అనేది కలిగి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది అని చెబుతున్నాడు కనుక, దేవుడు మొదట చేసిన సృష్టి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం చేశాడు. ఆ తర్వాత దేవదూతలు పాపం చేస్తే వారి పాప ఫలితంగా ఈ సృష్టి శపించబడింది. అప్పుడు అది శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. ఆ తర్వాత మరలా దేవుడు శపించబడిపోయి శూన్యంగా నిరాకారంగా మార్చబడిన సృష్టిని బాగు చేస్తూ ఉన్నాడు అన్న ఇంకొక వాదనను కూడా వారు తీసుకొచ్చారు. అంటే వీళ్ళ లెక్కల ప్రకారం ఈ సృష్టిలోని దినాలు భూదినాలు అనుకుంటున్నారు. కానీ దేవుడు సృష్టిని నిర్మిస్తున్న ఆ దినాలు భూదినాలు కాదు, అవి విశ్వదినాలు అనే విషయాన్ని మనము ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఇంకొక విషయం వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఆది కాండం 1 అధ్యాయంలో 1-2 వచనాలలోనేమో దేవుడు భూమిని ఆకాశాలను సృజించాడని ఉంది. కానీ ఆది కాండం 1 అధ్యాయం 3 నుండి దేవుడు కలగజేశాడు అని వ్రాయబడి ఉంది. కనుక సృజించి శపించబడిన సృష్టిని దేవుడు తర్వాత కలగజేస్తున్నాడు అని చెబుతున్నాడు. అంటే సృష్టించడం వేరు, కలగజేయడం వేరు, ఈ రెండొకటి కాదు అని చెబుతున్నారు. అంటే సృష్టించడం అంటేనేమో లేని దానిని సృష్టించడము, కలగజేయడం అంటేనేమో ఉన్నదానినే బాగు చేయడము అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇదేమైనా వాక్యానుసారమేనా? దీన్నేమైనా పరిశుద్ధ గ్రంథము సమర్థిస్తుందా? లేఖనాధారాలు ఏమైనా ఉన్నాయా అనే ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. దీనికి ఉదాహరణగా వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ముందే నిర్మించబడి ఉన్నాయి కొన్ని భవనాలు కానీ, లేదంటే వాహనాలు కానీ, లేదంటే ఇంకా కొన్ని ఏమైనా వస్తువులు ఉంటే ఏమైపోతాయి? అవి ఆ తుఫానులో ఆ గాలి వచ్చిన తీవ్రతకు పాడైపోతే ఏం చేస్తాం? తర్వాత తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనము ఆ పాడైపోయిన వాటిని అన్నిటినీ ఎలాగైతే మనం బాగు చేస్తామో, అదే విధంగా దేవుడు కూడా మొదట ఒక సృష్టిని సృష్టించాడు. ఆ తర్వాత అది శపించబడి శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. అలా పాడైపోయిన దానిని మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఉన్న సృష్టిని మరలా ఏం చేస్తున్నాడట? ముందేమో సృజించాడు. ఆది కాండం 1 అధ్యాయం 1-2 1 వచనంలోనేమో సృజించాడు. ఆ తర్వాత అది శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. ఆ తర్వాత 3 వచనం నుండి ఏం చేస్తూ ఉన్నాడు? కలగజేస్తూ ఉన్నాడు, వాటిని బాగు చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక కుర్చీ విరిగిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము అంటే రిపేర్ చేయిస్తాం. అలాగే దేవుడు కూడా పాడైపోయిన సృష్టిని రిపేర్ చేస్తున్నాడు అంటున్నారు. కాబట్టి దేవుడు ముందు సృష్టిని సృజించాడు. ఆ తర్వాత దేవదూతల పాప ఫలితంగా అది శపించబడి పాడైపోయింది. ఆ పాడైపోయిన సృష్టిని దేవుడు మరలా కలుగజేస్తూ ఉన్నాడు అనే ఒక సిద్ధాంతాన్ని చాలా మంది బోధిస్తున్నారు, నమ్ముతూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది అనే విషయాన్నే మనము ఈరోజు పరిశీలించి తెలుసుకున్నాం. దేవుడు 2 సార్లు 2 సృష్టి నిర్మాణాలను నిర్మించాడా అనేది అది బైబిల్ గ్రంథం ప్రకారము సరైనది కాదు. అది బైబిల్ గ్రంథము 2 సృష్టిలు దేవుడు నిర్మించాడు అనేది ఒప్పుకోదు, సమర్థించదు. లేఖనాధారం కూడా దానికి లేదు. దేవుడు మొదట ఒక సృష్టిని సృజించాడు. ఆ తర్వాత దేవదూతలు పాపం చేయడం వలన ఆ సృష్టి పాడైపోయింది, లేక శపించబడింది. ఆ తర్వాత దేవుడు 2వ సృష్టిని కలగజేస్తూ ఉన్నాడు అనేది బైబిల్ ప్రకారంగా ఎక్కడా కూడా లేఖనాధారమే లేని సంగతి. అంటే ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం ఎంత మాత్రం ఒప్పుకోదు. దేవుడు ఇప్పటి వరకు ఒకే సృష్టిని కలగజేశాడు. ఆ సృష్టిలోనే మనం ఉన్నాం. ఒకవేళ అలా 2 సృష్టిలు జరిగి ఉంటే, ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఒక చోట అయినా నేను ఒకసారి ఒక సృష్టిని చేస్తే అది
పాడైపోయింది, మరలా నేను దానిని బాగు చేశాను అని ఎక్కడైనా చెప్పాడా అంటే ఎక్కడ కూడా లేఖనాధారం అయితే మనకు దొరకదు. ఒక వచనాన్ని మనము పరిశీలన చేస్తే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4-7 వచనాల్లో ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకున్న వాళ్ళను ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు విలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే మొదట ఏం తెలుసుకోవాలంటే సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే ఉన్నది అనే విషయం ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. కానీ మానవుణ్ణి సృష్టించక మునిపే సృష్టిని నాశనం చేసి ఆ తర్వాత దేవదూతలు పాపం చేస్తే దాన్ని శపించాడు అన్నట్టుగా ఎక్కడ కూడా ఆధారం అయితే కనబడట్లేదు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో నశించను అంటున్నాడు. అంటే ఎప్పుడు నీటి వరదలో మునిగి నశించను ఈ లోకము? దేవదూతలు పాపం చేసినప్పుడా అంటే కాదు. ఎప్పుడు? నోవహు కాలములో భూమి మీద మనుషుల యొక్క పాపము అత్యధికమైన ఆ సమయములో భూమి అంతయు చెడుతనముతో నిండిపోయినప్పుడు దేవుడు జలప్రలయాన్ని కలిగించాడు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చూస్తే మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను అంటున్నాడు. అంటే ఒకవేళ నోవహు జలప్రలయానికి ముందు సృష్టింపబడి పాడైపోతే దానిని మరలా దేవుడు కలగజేస్తుంటే ఇక్కడ చెప్పేవాడు కదా, మొదట నేను ఒక సృష్టిని చేశాను, అది శపించాను, తర్వాత దానిని మరలా బాగు చేశాను, బాగు చేసిన సృష్టిని చేసిన తర్వాత మరలా నరుల చెడుతనం వలన దానిని నేను జలప్రలయానికి గురి చేశాను అని చెబుతున్నాను. ఎక్కడేమనంటే లేదు, ఒకే సృష్టిని గురించి మాట్లాడుతున్నాను. ఆరంభముననున్న సృష్టి ఏమైందంట? జలప్రలయములో మునిగిపోయింది, వరదలో మునిగిపోయింది అని చెప్తున్నారు. లోకము రెండవసారి నీళ్ల వలన లోకము నీటి వరదలో మునిగి నశించింది అని ఇక్కడ చెప్పట్లేదు. ఇంకా మనం ఆలోచిస్తే దేవుడు సృష్టి నిర్మాణాన్ని ఒక్క మాటలో కలుగజేయలేదు. దేవుడు ఈ సృష్టిని 6 దినాలలో కలుగజేశాడు అని చెప్పడానికి అనేకమైన లేఖనాధారాలు మనకు కనబడతాయి. ఒకే దినమున దేవుడు సృష్టించేశాడు, ఒక్క మాటలో సృష్టించేశాడు అని ఎక్కడా కూడా లేఖనం మీకు కనబడదు. 6 దినాల సృష్టిని గురించే మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అంటున్నాడు. అంటే 7 దినములలోగా సంపూర్తి చేశాడు, 7వ దినాన విశ్రమించాడు. అంటే 6 దినాల్లో సృష్టి జరిగింది అని చెబుతున్నాడు ఇక్కడ. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చూస్తే దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను అంటున్నాడు. అంటే 6వ దినము వరకు కూడా సృష్టిని ఆయన ఏం చేశాడు? నిర్మించాడు, సంపూర్తి అయిపోయింది. 7వ దినాన ఆయన విశ్రమిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేగాని ఒక్క మాటలో చేసిన సృష్టి శపించబడి నాశనం అయిపోతే రెండవసారి దేవుడు పాడైన సృష్టిని పునర్నిర్మిస్తున్నాడు అని ఎక్కడా కూడా మనకు వ్రాయబడి అయితే లేదు, లేఖనాధారం కూడా ఎక్కడ లేదు. కానీ మరి వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ ఆలోచన వచ్చిందో కానీ దేవుడు ఒకసారి ఒక సృష్టిని చేశాడు, అదే దేవదూతల పాప ఫలితంగా అది పాడైపోయింది, ఆ తర్వాత మరలా దేవుడు పాడైపోయిన దాన్ని బాగు చేస్తున్నాడు అని వీరి సొంత భాషాన్ని బైబిల్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చూస్తే 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను అంటున్నారు. ఇక్కడ కూడా 6 దినములలో ఏం చేశాడు? యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. ఇంత స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆకాశమును భూమిని సృష్టించిన తర్వాత ఏం జరిగింది? సముద్రమును వాటిలోని సమస్తమును సృజించాడని ఇక్కడే వ్రాయబడి ఉంటే, లేదు భూమి ఆకాశంలో సృజించను అన్న తర్వాత కొద్ది కాలానికి అది పాడైపోయింది అని చెప్పేవారు. మరి వారికి లేఖనాధారం ఎక్కడుందో మరి వారే ఒకసారి ఆలోచించుకోవాలి.
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పుచున్నాడు అంటున్నాడు. ఇన్ని చోట్ల 6 దినాలలో దేవుడు సృష్టిని సంపూర్తి చేశాడు అనేది కానీ ఒక్క చోటైనా దేవదూతల పాప ఫలితంగా దేవుడు ఈ సృష్టిని శపించాడని ఎక్కడైనా వ్రాయబడి ఉందా అని మనం ఆలోచిస్తే ఎక్కడ కూడా లేఖనాధారము లేని విషయము ఈరోజు ఏమైపోయింది, ఎక్కువగా ప్రాచుర్యం పొందేసి చక్కర్లు కొడుతూ ఉంది. ఎప్పుడున్న సృష్టిని మనం చూచటం వలన దేవుని నిత్య శక్తి మరియు ఆయన అదృశ్య లక్షణములు మనకు అర్థమవుతాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నవి గనక మీరు నిరుత్తరులై ఉన్నారు అంటున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఆ వస్తువులను ఆలోచించటం వలన పాడైపోయిన సృష్టి బాగు చేసిన తర్వాత ఆ సృష్టిలోని వస్తువులను ఆలోచించటం వలన అని ఇక్కడ రాయబడలేదు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన ఆయన యొక్క అదృశ్య లక్షణములు నిత్యశక్తి దేవత్వము అనేవి ఏమవుతున్నాయి, తేటపడుచున్నవి అని ఇక్కడ లేఖనం కనబడుతుంది. కాబట్టి దేవుడు దేవదూతలు పాపం చేస్తే వారిని క్రిందికి పడేశాడు, అయితే వారు అక్కడ భూమి మీద పడతారేమో అని భూమిని శపించాడు. అప్పుడు అది నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. అప్పుడు ఆ దేవదూతలు ఆకాశ మండలం మందు సంచరిస్తూ ఉన్నారు అని చెప్పేవారు మరి ఏ లేఖనాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నారో వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే దేవుడు దేవదూతలు భూమి మీద పడిపోతారని భయపడి భూమిని శపించేశాడు అంటున్నారు వీళ్ళు. వీరి తప్పుడు బోధల వలన దేవుని శక్తినే తక్కువ చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఒకసారి వారు ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళ ఆలోచన ప్రకారం దేవుడు తప్పు చేసిన దేవదూతలను ఏం చేయకుండా వదిలేశాడా? వదిలేస్తే వాళ్ళు భూమి మీద పడకుండా ఆకాశ మండలంలో సంచరిస్తూ ఉన్నారా? అలా ఏమైనా జరిగిందా అంటే దేవుడు తప్పు చేసిన వారిని శిక్షించు సమర్థుడు కాడా అంటే సమర్థుడే. ఉదాహరణకి అసలు ఈ భూమి మీదనే దేవుని వరకు ఎందుకు, ఈ భూమి మీదనే ఎవరైనా ఒక దొంగతనమో హత్య చేస్తే అది చేసిన వ్యక్తిని ఏం చేస్తారు, పోలీసులు విడిచిపెట్టేసి నువ్వు ఇంకో 2-3 హత్యలు చేయమంటారా? వాడిని పట్టుకుని జైల్లో వేసేసి శిక్ష వేస్తారు. అంటే ఒక మనిషే ఇంత జ్ఞానము కలిగి అవగాహన కలిగి ఒక తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తే మరి దేవుడు తప్పు చేసిన దేవదూతలను విడిచిపెట్టే అవకాశం ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అని ఇక్కడ చూస్తున్నాం. ఏం చేశాడు? వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి వేశాడు తప్ప వారు భూమి మీదకి వెళ్ళి భూమిని ఏం చేస్తారో అని భయపడి భూమిని శపించాడు అని కాదు. ఆ విషయాన్ని గ్రహించాడు. అంటే తన కుమారుల కొరకు సిద్ధపరిచిన భూమిని, ఆ సృష్టిని దేవుడు శపించాడు అంటున్నారంటే లేఖనాధారం ఏమైనా వీళ్ళ దగ్గర ఉందా అంటే లేదు. అసలు ఈ భూమిని దేవుడు శపించాడు అన్న కాన్సెప్టే పరిశుద్ధ గ్రంథంలో లేదు. యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూస్తే మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుడు దేవదూతల్ని బంధించి భద్రం చేశాడని లేదని చెప్తూ ఉంటే భూమి మీదికి వస్తారేమోనని దేవుడు భూమిని శపించాడు అని చెప్పడం ఎంతవరకు సరైనదో ఒకసారి ఆలోచించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు కూడా మనం చూస్తే భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు ఈ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులను ఆయన మహాత్ములను దూషింపవే వెరవకై ఉన్నారు అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇలాంటి వారినైనా సరే ప్రభువు శిక్షించే సమర్థుడు, శిక్షించగల సమర్థుడు అన్న విషయాన్ని గమనించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మనం చూస్తే మరియు ఆయన పూర్వకాలమునందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి
వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను అని ఇక్కడ చూస్తాం. అంటే దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడనడానికి లేఖనాధారాలు అయితే లేవు, కానీ మనుషుల చెడుతనము వలన భూమిని దేవుడు శపించినట్టుగా మనకు లేఖనాలు కనబడుతున్నాయి. వారి చెడుతనమును బట్టి భూమిని శపించినట్టుగా ఒకసారి జలప్రళయాన్ని రప్పించాడు. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలను కురిపించాడు. ఆదాము గారు పాపం చేసినప్పుడు ఈ భూమి నీకు గచ్చ పొదలను మొలిపించును అని భూమిని శపించిన ఒక సందర్భం కనబడుతుంది. అంతేగాని దేవదూతల కొరకు కాదు. దేవదూతలు దేవుని మీద ఎప్పుడు తిరుగుబాటు చేశారు అన్న ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు మనలను ఎప్పుడు కావాలని కోరుకున్నాడో అప్పుడు. అంటే దేవుడు మనలను కావాలని ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. మరి దేవదూతలు తిరుగుబాటు ఎప్పుడు చేశారు అంటే, దేవుడు తన కుమారులనుగా మనలను ఎప్పుడైతే కావాలని సంకల్పాన్ని సంకల్పించాడో అప్పుడే ఈ దేవదూతలు దేవుని యొక్క ఆ సంకల్పానికి విరోధముగా పాపం చేశారు అన్న విషయాన్ని గమనించారు. జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని, తన కృపా మహిమకు కీర్తి కలగజేయు వారిగా మనం ఉండాలని మనలను ముందుగా నిర్ణయించుకుని యేసుక్రీస్తులో ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపి ఈ సృష్టి ఉందా, ఈ భూమి ఉందా, ఆకాశం ఉందా అంటే ఏది కూడా లేదు. కాబట్టి దేవుని యొద్ద ఉన్న దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు అపవాదిని వాని దూతలను త్రోసివేశాడు. అప్పుడు భూమి అనేదే ఇంకా సృష్టింపబడలేనప్పుడు వీళ్ళు దేవదూతల పాప ఫలితంగా భూమి అనేది సృష్టింపబడింది, శపించబడింది అన్న విషయము మరి లేఖనాధారం లేకుండా ఎలా చెబుతారో ఒకసారి తమను తాము స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. అంటే దేవదూతలు పాపం చేసినందుకు దేవుడు భూమిని శపించాడని చెప్పినప్పుడు, దేవదూతలు పాపం చేసే సమయానికి అసలు ఈ సృష్టే లేదు కదా అన్న ఆలోచన రావాలి ముందు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తన మృతులలో నుండి లేపి తన మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలములేందు ఆయన ప్రత్యక్షపరచబడను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే మన నిమిత్తము యేసుక్రీస్తు ఎప్పుడు నియమింపబడ్డాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. మనల్ని కూడా ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే యేసుక్రీస్తులో ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. కానీ అప్పటికి ఇంకా భూమి అనేదే దేవుడు సృష్టించలేదు. ఈ సృష్టి నిర్మాణమే జరగలేదు. దేవుడు యేసుక్రీస్తుకు ఒక పని అప్పగించాడు. అదెప్పుడు అని మనం ఆలోచిస్తే, లోకము పుట్టక మునిపే పనిని అప్పగించిన ఒక సందర్భం మనకు యోహాను సువార్త 17వ అధ్యాయంలో కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాల్లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిన పరిస్థితిని తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే లోకము పుట్టక మునుపు దేవుని యొద్ద యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తుకు ఒక మహిమ ఉంది తండ్రి యొద్ద. అప్పుడే ఆయన మన నిమిత్తము నియమింపబడ్డాడు అన్న విషయాన్ని గమనించారు. కాబట్టి దేవదూతలు పాపం చేసేటప్పటికే దేవుడు ఈ భూమిని సృజించలేదు అన్న విషయాన్ని గమనించారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మనం చూస్తే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అంటారు. మన మహిమ నిమిత్తము జగదుత్పత్తికి ముందుగానే నియమింపబడ్డాడు యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవదూతలు పాపం చేస్తే వాళ్ళు ఎక్కడ భూమిని ఆక్రమించుకుంటారో అని దేవుడు భూమిని శపించాడనడానికి లేఖనాధారాలు అయితే ఏమీ కనబడడం లేదు. ఎందుకంటే అప్పటికీ దేవుడు భూమినే కలగజేయలేదు. భూమిని కలగజేయకుండా భూమి ఎలా శపించబడింది అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించు. మన ఇంట్లో ఎవరైనా పనివారు తప్పు చేస్తే ఆ పనివారు చేసిన తప్పుకి మనము ఇంటిని పాడు చేస్తామా, ఇంటిని తగలబెట్టేస్తామా, ఇంటిని కూల్చేస్తామా అంటే కూల్చేయం. మన పిల్లల కోసము ఒక పెద్ద ఇల్లు కట్టిస్తున్నాము. ఆ ఇల్లు కట్టే పనివారు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన వారి నిమిత్తం ఆ ఇంటిని పాడు చేస్తామా అంటే చేయం. మరి దేవుడు దేవదూతలు తప్పు చేస్తే వారి కొరకు ఏదైతే సృష్టిని శపించాడు అనేది ఇది ఎంతవరకు సరైనది? ఇది సరైనదైతే కాదు. ఇది కేవలము వారి ఊహ మాత్రమే. ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో ఇది వారి ఊహ మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి. ఇంతకీ మనం ఎవరము అని మనం ఆలోచిస్తే, మనము దేవుని కుమారులము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6లో
తన కుమారులనుగా వారసులనుగా ఆయన ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 1:12 ప్రకారము ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు మనకు. అదేవిధంగా రోమపత్రిక 8:14 ప్రకారం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అంటున్నాడు. గలతీ పత్రిక 3:26 ప్రకారము యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. అంటే మనం ఎవరము అంటే దేవుని కుమారులము, దేవుని వారసులము. మరి దేవదూతలు ఎవరు? ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 1:5 ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుందును అనియు ఆ దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా అంటున్నాడు. అంటే చెప్పినా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే చెప్పలేదు. యేసుక్రీస్తుతో చెప్పాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని చెప్పాడు. కానీ దూతలతో మాత్రం ఎప్పుడు చెప్పలేదు అన్న విషయాన్ని గమనించాడు. మరి ఇంతకీ దూతలు ఎవరు? వాళ్ళ యొక్క హోదా ఏంటి అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. మనం మొదటి వచనం నుంచి హెబ్రీ పత్రిక చదువుకుంటూ వస్తే దేవదూతలను గురించి మాట్లాడుతూ 14వ వచనం వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు అంటే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. రక్షణయను స్వాస్థ్యం పొందబోయేది ఎవరు? దేవుని కుమారులమైన మనము. అంటే మన కొరకు సేవ చేయటానికి సేవకులైన ఆత్మలుగా దేవుడు దేవదూతలను కలుగజేశాడు అన్న విషయాన్ని గమనించారు. మనమేమో వారసులము, వారేమో సేవకులైన ఆత్మలు. రోమపత్రిక 8:17 మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అంటున్నాడు. కాబట్టి ఈ రాబోవు లోకమును దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు అనంటే దేవదూతలకు ఇస్తానని చెప్పలేదు. మన కొరకు ఆయన ఒక లోకమును సిద్ధపరుచుచున్నాడు అని కూడా లేఖనాలు కనబడతాయి. హెబ్రీ పత్రిక 2:5 మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అని ఇక్కడ చూస్తున్నాం. అందుకే దేవదూతలు అసలు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు, దేవునికి విరోధంగా మారిపోయారంటే, మేము మీకు సేవ చేయాలి, మరలా రేపు ఈ లోకానికి వచ్చే నరులకు నీ కుమారులకు కూడా సేవ చేయాలా అనే ఒక ఆలోచనతో దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారు అన్న విషయాన్ని గమనించారు. అదే విషయాన్ని యెషయా గ్రంథంలో 14:12-16 తెలియజేయబడుతుంది. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ రేట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నీలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలముల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ దేవదూతలు పాపం చేయడం వలన దేవుడు సృష్టిని గాని భూమిని గాని శపించినట్టు లేఖనాధారం అయితే ఇక్కడ కనబడడం లేదు. కానీ మనుషులు పాపం చేస్తే దేవుడు భూమిని శపించినట్టుగా మనకు లేఖనాధారాలు కనబడతాయి కొన్ని. ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందువు అంటున్నాడు. నోవహు కాలంలో కూడా అవిధేయతను బట్టి ఏం చేశాడు? జలప్రలయాన్ని రప్పించాడు. ఆదికాండం 6:11-13 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని చెబుతున్నాడు. అంటే అక్కడేమో ఆదాము గారు అవ్వగారు ఆజ్ఞను అతిక్రమించడం వలన వారిని బట్టి నేలను శపించాడు. ఇక్కడేమో భూమి మీదనున్న నరుల యొక్క బలాత్కారము ఎక్కువైపోయినందువల్ల సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకోవడం వలన భూమితో కూడా వారిని నాశనం చేయుదును అంటున్నాడు. అదేవిధంగా లోతు దినాల్లో కూడా సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశాడు? భస్మం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 2 పేతురు పత్రిక 2:6-7 మరియు ఆయన సొదొమ గొమొర్రాలు అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై
వాటికి నాశనము విధించే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను అంటున్నారు. భవిష్యత్తులో కూడా మనుషుల అవిధేయత వలన భూమి ఆకాశము నాశనం కాబోతుంది తప్ప దేవదూతల అవిధేయత వలన కాదు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి దేవదూతల పాప ఫలితంగా దేవుడు భూమిని శపించాడా? అసలు దేవదూతలు పాపం చేసినప్పుడు ఈ భూమి అనేది అసలు ఉందా అంటే ఈ భూలోకమే లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నట్టు సృజించాడనేది వేరు, కలగజేశాడనేది వేరా? ఈ రెండు పదాలు ఒకే అర్థంలో వ్రాయబడ్డాయా అని కూడా మనం ఆలోచిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు ఒకసారి భూమిని సృజించాడని, ఆ ప్రారంభ సృష్టి అని అనుకోవడానికి కూడా ఏమన్నా వీలుందా? దేవుడు దేవదూతల పాప ఫలితంగా శపించబడి పాడు చేయబడిన ప్రారంభ సృష్టిని మరలా 6 దినాల్లో ప్రారంభ స్థితిలో ఉన్నట్లుగా చేశాడని కూడా అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా అంటే ఎంత మాత్రము లేదు అని మనం గమనించాలి. లేని వాటిని ఉనికిలోనికి తేవటాన్ని సృజించడం అంటారు, అలాగే పాడైపోయిన దాన్ని బాగు చేయడాన్ని కలగజేయడం అంటారు అని అనుకోవచ్చా? దానికి ఏమైనా వీలుందా అంటే, ఇలా సృజించడం వేరు కలగజేయడం వేరు అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు, కానీ సృజించడం అన్నా కలగజేయడం అన్నా రెండూ ఒకే అర్థాన్ని తెలియపరుస్తున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటున్నాడు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటున్నాడు. అంటే ఇక్కడ ఒకే వచనంలో దేవుడైన యెహోవా భూమి ఆకాశాలను సృజించాడు అని చెప్పట్లేదు, కానీ ఉత్పత్తి క్రమం ఒకటి ఉంది అని చెప్తున్నాడు. ఒక మాటలో ఆయన సృష్టిని కలగజేశాడా అంటే లేదు. సృజించడం అన్నా చేయడం అన్నా ఒకే అర్థంలో ఈ పదాలు కనబడుతున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. సృష్టి అనేది ఒకే మాటలో జరగలేదు, దాని ఉత్పత్తి క్రమం ఉంది అనే విషయం మనం ఇక్కడ చూస్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనంలో, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అంటున్నాడు. అంటే భూమిని చేయగానే భూమి మీద చెట్లు లేవు, ఇవన్నీ ఇంకొక దినాన కలగజేశాడు. అదేవిధంగా భూమి మీద చెట్లు వచ్చిన దినమున ఎవరు లేరు? నరుడు లేడు. నరుడు సృష్టి నిర్మాణంలోని ఇంకొక దినాన చేయబడ్డాడు. కాబట్టి ఒకేసారి దేవుడు ఈ సృష్టిని చేశాడు, ఆ తర్వాత దేవదూతలు పాపం చేయడం వల్ల దాన్ని శపించాడు అనడము అది లేఖనానుసారం అయితే కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే మరి ఈ సృష్టి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని ఎందుకు రాయబడింది? 3వ వచనం నుండి బాగు చేస్తూ ఉన్నాడు అనేది ఎంత మాత్రము సరైనది కాదు, కానీ 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని వ్రాయబడి 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని ఎందుకు వ్రాయబడిందో ఆ విషయాన్ని కూడా మనము పరిశీలించాలి. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న సృష్టి నిర్మాణాన్ని గురించి, దాని క్రమాన్ని గురించి అసలు బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనుంది, ఆ తర్వాత వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని రాయబడింది. అంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని చెప్పిన తర్వాత ఎందుకు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని రాయబడింది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అంటే 3వ వచనం నుండి దేవుడు మొదటి దినాన, 2వ దినాన, 3వ దినాన, 4వ దినాన, 5వ దినాన, 6వ దినాన జరిగిన ఆ సృష్టిలోని విషయాలను రాస్తూ ఉన్నాడు. ఎందుకు అలా వ్రాయబడింది అంటే ఈ రెండు సృష్టి నిర్మాణాలా కాదా? ఒకవేళ కాకపోతే రెండు ఎందుకు వ్రాయబడి ఉన్నాయి? ఇది సాధారణంగా వచ్చే ఒక సందేహం. ఎందుకంటే లేఖనాలు మనుషుని ఇచ్చను బట్టి కలిగాయా అంటే కలగలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలకబడినవే లేఖనాలు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఎలా ఈ లేఖనాలను అర్థం చేసుకోవాలి అంటే మొట్టమొదట కాలాలను మనము అర్థం చేసుకోవాలి, కాలాలను విభజించాలి. రెండోది ఎవరు రాశారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి, ఎప్పుడు రాశారు అనేది కూడా ఆలోచించాలి. ఆ కాలాలేంటి, సందర్భాలేంటి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ ఆదికాండం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మోషే గారు రాశారు. ఎప్పుడు రాశారు మోషే గారు ఇది అని అంటే
క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోషే గారు భూమి మీద ఉన్నారు. అయితే ఆది కాండములో ఉన్న విషయాలు మోషే రాస్తున్నప్పుడు ఏ సంగతులను గురించి రాస్తున్నాడు అనంటే దేవుడు ఆల్రెడీ అప్పటికే నిర్మించేసిన సృష్టి నిర్మాణ క్రమాన్ని గురించి ఆయన రాస్తున్నాడు. అంటే మోషే పుట్టక ముందు దేవుడు సృష్టిని సృష్టిస్తున్న కాలము నాటి విషయాలను మోషే గారు రాస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే మోషే ఈ విషయాలను రాసే సమయానికే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు రాస్తున్నాడని మనం ఆలోచిస్తే, అలా ఆలోచించడానికి దేవుని సృష్టి నిర్మాణంలోని దినాలు ఏ దినాలు, అవి భూదినాలా లేక సృష్టి విశ్వదినాలా అనే విషయం కూడా మనం గమనించాలి. అవి భూదినాలు మాత్రం కాదు. ఎందుకు కాదు అంటే భూమి అనేదేమో 3వ దినాన చేయబడితే సూర్యచంద్ర నక్షత్రాలేమో 4వ దినాన వచ్చాయి. అంటే భూమి 3వ దినాన వస్తే 3వ దినానికి ముందే 1వ దినము 2వ దినం అయిపోయింది. మరి భూమి లేకుండా 3వ దినాన భూమి లేకుండా 4వ దినాన సూర్యచంద్ర నక్షత్రాలు లేకుండా మొదటి 2 దినాలు ఎలా జరిగాయి అని మనం ఆలోచిస్తే అవి భూదినాలు కాదు అన్న విషయం అర్థం. అంటే సృష్టి నిర్మాణంలోని ఈ దినాలు ఏ దినాలు అంటే విశ్వ దినాలు అన్న విషయాన్ని గమనించాం. కాబట్టి మనం ఇదంతా పరిశీలన చేస్తే దేవుడు మొదట ఒక్క మాటలో దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని చెప్పి ఆ తర్వాత 6 దినాలలో దేవుడు ఈ సృష్టిని నిర్మించిన ఆ క్రమాన్ని 3వ వచనం నుండి తెలియజేస్తూ వస్తున్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మన ఇంట్లో సాయంత్రం మనము ఇంటికి వెళ్ళి తినడానికి ఏం చేసావు అని అడిగితే ఇంట్లో ఆ వంట సిద్ధపరిచిన వారు ఏం చెబుతారంటే ఏదో ఒక వంటకం, గారెలు చేశానండి అన్నారు అనుకోండి, చికెన్ కర్రీ కూడా చేశారు, అన్నం వండాను అని చెప్తారు. చెప్పటం అయితే ఒక్క మాటలో చెప్పేశారు, కానీ ఆ చెప్పినంత సమయంలో ఇవన్నీ జరిగిపోయాయా అంటే లేదు. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, కష్టం ఉంది, కొంత సమయం కూడా గడిచింది. ఎలా ఇవన్నీ చేసావని అడిగితే అప్పుడు ఏం చెబుతారంటే ముందు పిండిని రుబ్బి దాన్ని ఆ గారెల్లాగా గారెలేసే ఆ చిన్న పరికరంలో ఆ పిండిని వేసి దాన్ని ఒత్తినప్పుడు అది కాగిన నూనెలో పడి అది కాలి ఆ తర్వాత బయటికి వస్తే అదేమైంది, గారె అయింది. అంటే ఇంత పని దాని వెనకాల ఉంది. అలాగే మనము ఈ సృష్టి నిర్మాణాన్ని కూడా ఆలోచిస్తే మొదట దేవుడు భూమి ఆకాశములను సృజించను అని మోషే గారు రాశారు. ఆ తర్వాత ఎలా చేశాడు దేవుడు ఈ సృష్టి నిర్మాణాన్ని అనే విషయాన్ని చెప్పడానికి 3వ వచనం నుండి దాన్ని ఏం చేస్తున్నాడు, వివరంగా దానిని తెలియజేస్తూ వస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుడు భూమిని కలగజేశాడు, ఆ తర్వాత దాన్ని ఏం చేశాడు, నివాసయోగ్యంగా మార్చాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అంటున్నాడు. అంటే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన మనుషులను తయారు చేశాడు ఇక్కడ అని చెప్తుంది. అది మొదట ఎలా ఉంది అంటే నివాసయోగ్యంగా లేదు, ఆ తర్వాత దాన్ని నివాసయోగ్యంగా మారుస్తున్నాడు. అంటే భూమి మీద ఏం లేవు అప్పటికి, భూమి ఆకాశాలను అయితే సృజించాడు కానీ దాని మీద చెట్లు లేవు, దాని మీద నీళ్లు, తర్వాత దాని మీద ఈ జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఇవన్నీ అంటే నివాసయోగ్యంగా మారుస్తున్నాడు దాన్ని. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఒక ఇల్లు కట్టే ముందు ఏం చేస్తామంటే ఒక స్థలాన్ని సిద్ధపరుచుకుంటాము. అది ముందు ఎలా ఉంటుంది అంటే ఖాళీ స్థలంగా కనబడుతుంది. ఖాళీ స్థలంగా ఉన్నప్పుడు దానికి ఒక ప్లాన్ వేసుకుని చక్కగా దానికి ఒక పునాది తీసి ఆ బేస్మెంట్ వరకు దాన్ని కట్టి ఆ తర్వాత పిల్లర్స్, ఆ తర్వాత గోడలు, కిటికీలు, తలుపులు, పైన రూఫు, ఆ తర్వాత రూమ్స్ ఇవన్నీ కట్టేస్తాం. ఇవన్నీ కట్టిన తర్వాత కూడా అది సంపూర్ణం అయిపోతుంది అంటే కాదు. అంటే రూమ్లు అయితే ఉన్నాయి కానీ అది ఏ రూము ఏది అన్న విషయం కూడా మనకు తెలుసా అంటే తెలియదు. అంటే కట్టించుకున్న వారు చెబితే తప్ప మనకు తెలియదు. ఇది బెడ్రూమ్ అండి, ఇది కిచెన్ అండి, ఇది హాల్ అండి అని చెప్తాం. ఎప్పుడు మనకి ఇది బెడ్రూమ్ అని అర్థమవుతుంది అంటే బెడ్రూమ్ లో ఉండాల్సిన వస్తువులు అక్కడ పెడితే అప్పుడు ఇది బెడ్రూమ్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక బెడ్, ఒక టేబుల్, ఒక లైట్ ఇవన్నీ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం, బెడ్రూమ్ అంటాం. కిచెన్ లో ఏముంటాయి, ఒక స్టవ్, తర్వాత వంట వండుకునే సామాగ్రి అంతా అక్కడ ఉంచుకుంటారు, వంట చేసే వస్తువులన్నీ అక్కడ ఉంచుకుంటారు, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అందులో పెడతారు. అప్పుడు అదేమవుతుంది, ఒక కిచెన్ అవుతుంది, వంటగది అవుతుంది. ఇది మనకు అర్థమైతే
దేవుడు మొదట భూమి ఆకాశాలను సృజించినప్పుడు అది శూన్యముగానే ఉంది, నిరాకారంగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ భూమి మీద ఆయన ఏమేమైతే మనుషులకు అవసరమో వాటన్నింటినీ సమకూరుస్తూ ఉన్నాడో అప్పుడు అది ఏమవుతుంది, ఒక ఆకారాన్ని మలుచుకుంటుంది, నివాస యోగ్యంగా మారుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మొదట దేవుడు భూమి ఆకాశాలను సృజించి ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే భూమి మీద వృక్షాలను, జంతువులను, పక్షులను, జలచరాలను, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, వీటన్నింటినీ కూడా ఆయన కలుగజేస్తూ ఉన్న విధానాన్ని మనకు మోషే గారు 3వ వచనం నుంచి రాసుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే యెషయా గ్రంథంలో కూడా 45వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏం రాయబడి ఉంది అంటే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లు దాన్ని సృజించను, ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. అంటే నివాస స్థలంగా ఉండునట్లు దేవుడు దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. అది నివాస స్థలం అగునట్లు దాన్ని ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఆ తర్వాత స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే 3వ రోజు భూమిని కలగజేశాడు, భూమి మీద వెలుగివ్వడానికి 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేశాడు. ఎక్కడ వెలుగివ్వడానికి దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేస్తున్నాడు అంటే భూమి మీద వెలుగివ్వటానికి. అంటే 3వ రోజు భూమిని కలగజేసిన తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలను ఎప్పుడు కలగజేస్తున్నాడు, వృక్షాలను, పక్షులను, జంతువులను ఎప్పుడు కలగజేస్తున్నాడు అంటే ఒక దినము తర్వాత ఒకటి అన్నింటినీ కూడా ఆయన సమకూరుస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు వీటన్నిటిని చేస్తున్నాడంటే మానవ నివాస యోగ్యంగా అది మొదటి దినాన లేదు కనుకనే దాన్ని ఏం చేస్తున్నాడు అంటే సిద్ధపరిచి స్థిరపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. నివాస యోగ్యంగా మారుస్తున్నాడు. భూమి మీద మనిషి బ్రతకాలంటే ఏం కావాలి, ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ కావాలి. ఆ ప్రాణవాయువుని ఇవ్వడానికి, ఆక్సిజన్ ఇవ్వడానికి ఏం కావాలి, చెట్లు కావాలి, వృక్షాలు కావాలి. ఆ వృక్షాలను ఏం చేశాడు, వృక్షాలు నేల నుండి మొలిపించునుగాక, నేల వృక్షములను, చెట్లను మొలిపించునుగాక అన్నాడు. ఆహారం కొరకు కూడా ఫలవృక్షాలు, కూర మొక్కలను నేల మొలిపించునుగాక అన్నాడు. అప్పుడు అవి ఆయన చెప్పినట్టుగా కలిగాయి. ఆ తర్వాత పక్షులన్నింటినీ, జంతువులన్నింటినీ, జలచరాలన్నింటినీ కలిగించాడు. ఎప్పుడైతే భూమి నివాస యోగ్యంగా మారిపోయిందో అప్పుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఉండగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ అయిన ఆదాము గారు భూమి మీద ఉన్నారు. అప్పుడు వీటన్నింటినీ ఆయన ముందుంచి వాటిని ఏలుటకు ఆయన వారి మీద యజమానునిగా ఆదాముని కలుగజేశాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు చేసిన సృష్టి నిర్మాణ క్రమము మోషే ఆదికాండములో 1వ అధ్యాయంలోని 3వ వచనం నుండి వివరిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని దేవుడు 2 సృష్టి నిర్మాణాలను జరిగించాడు. ఒకటేమో మొదట భూమి ఆకాశాలను దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించను అని వ్రాయబడింది. ఆ తర్వాత అది శపించబడిపోయింది. శపించబడిపోయిన దానిని మరలా 3వ వచనం నుండి ఆయన బాగు చేస్తూ ఉన్నాడు అని చెప్పటం అనేది అది ఎంత మాత్రము కూడా పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోని సిద్ధాంతము, అది లేఖనాధారము లేని విషయము అన్న విషయాన్ని గమనించాలి. మొదటి వచనంలో అది నరుని నివాస యోగ్యంగా లేదు, ఎందుకంటే దాని మీద వస్తువులేమీ లేవు కనుక. 3వ వచనం నుండి దాన్ని ఏం చేస్తున్నాడు, నివాస యోగ్యంగా మారుస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును, మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును అంటున్నాడు. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపులు, మేఘములు సంచారము చేయును అంటున్నాడు. అంటే మొదట సృజించాడు, ఆ తర్వాత దాన్ని నివాస యోగ్యంగా మారుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచెను అంటున్నాడు. అది నివాస స్థలంగా లేదు ముందు, ఎందుకంటే దాని మీద ఏమీ లేవు కనుక. ఆ తర్వాత ఆయన దాన్ని ఏం చేస్తున్నాడు, నివాస స్థలముగా మారుస్తూ ఉన్నాడు. ఒక గుడారము వేసినట్లు దాన్ని ఆయన వేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనం కనపడుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చూస్తే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును
పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆకాశములను సృజించాడు, భూమిని సృజించాడు, వాటిని విశాలపరుస్తూ ఉన్నాడు. వాటి మీద సమస్తమును ఏం చేస్తున్నాడు ఆయన? వారికి జీవాత్మనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఏం చేస్తున్నాడు అంటే నరులకు నివాస యోగ్యంగా దాన్ని మారుస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది తప్ప మొదట ఒక సృష్టిని చేశాడు, అది పాడైపోయింది, దాన్ని మరలా ఇంకొకసారి బాగు చేస్తున్నాడు అనడానికి మాత్రము లేఖనాధారం మనకి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆదికాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చూస్తే దేవుడైన యెహోవా భూమిని ఆకాశములు చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అంటున్నాడు. అంటే ఒక్కొక్కటి ఆయన ఏ విధంగానైతే అనుకున్నాడో, ఏ ప్రణాళికనైతే ఆయన కలిగి ఉన్నాడో, ఏ సంకల్పం అయితే దేవుడు కలిగి ఉన్నాడో ఆ సంకల్పం ప్రకారంగా దాన్ని నెరవేర్చుకుంటూ ఆయన ఒకదాని తర్వాత ఒకటి కలగజేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో 1-2 వచనాల్లో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అంటే ఏంటి దాని అర్థం? అంటే భూమిని కలగజేసినప్పుడు కలగజేసిన దినమున భూమి మీద ఏమీ లేవు కాబట్టి చెట్లు గాని, జంతువులు గాని, జలచరాలు గాని, సూర్యచంద్ర నక్షత్రాలు గాని ఇవన్నీ ఏమీ లేవు కనుక వాటన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన కలుగజేస్తూ ఉన్నాడు. వాటిని కలగజేయక ముందు భూమి ఎలా ఉంది అంటే నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని చెబుతున్నాడు తప్ప అదేదో ముందు పాడైపోయింది తర్వాత దాన్ని బాగు చేస్తున్నాడు అని కాదు. ముందు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, ఆ తర్వాత దాన్ని ఏం చేస్తున్నాడు? దాన్ని నివాసయోగ్యంగా మారుస్తూ ఉన్నాడు. దాని మీద ఏమీ లేవు కాబట్టి, భూమి మీద ఏ వస్తువులు కూడా లేవు కాబట్టి అది నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది అంటున్నాడు. ఒక ఇంటిని మనం కట్టుకున్నప్పుడు ఇంట్లోనికి మనము రాకముందు అంటే ఇంకా రేపో ఎల్లుండో ఇంట్లోనికి వెళతామన్నప్పుడు ఒక రోజు ముందెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఇల్లు అంటే శూన్యముగా ఉంటుంది. అంటే ఏముండవు, అందులో వస్తువులు ఏమీ ఉండవు. మనం ఇంట్లోకి వచ్చాక 1-2 రోజుల తర్వాత వచ్చి చూస్తే అప్పుడు ఇంట్లో అన్ని కూడా ఉంటాయి. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటుంది. హాల్లో ఒక టీవీ, పైన ఒక ఫ్యాను, కిచెన్ లోనేమో ఒక పొయ్యి, వండుకునే సామాగ్రి మొత్తం అక్కడ ఉంటుంది. బెడ్రూమ్ లోనేమో బెడ్ ఉంటుంది, ఏసీలు పెట్టుకున్న చోట ఏసీలు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఎలాగైతే మనం ఉంచుకుంటామో దేవుడు కూడా భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంటే వాటిని క్రమముగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏ దినాన జరగవలసిందో ఆ దినాన జరుగుతూ దేవుని సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని ఆదికాండంలో 3వ వచనము నుండి 1వ అధ్యాయము 3వ వచనము నుండి 26, 27, 31 వచనం వరకు కూడా మనకు ఆ సృష్టి నిర్మాణంలో జరుగుతున్న క్రమమంతా మోషే గారు తెలియజేసుకుంటూ వస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు భూమిని ఆకాశాన్ని ఆయన ఏం చేశాడు? సృజించాడు. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అప్పుడు ఆరిన నేల కలిగింది. ఆ తర్వాత దాని మీద వృక్షాలు లేవు, వృక్షాలు వచ్చాయి. సూర్యచంద్ర నక్షత్రాలు లేవు, అవి వచ్చాయి. కాబట్టి ఇలా ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనిషి కొరకు, భూమి మీదికి రాబోయే మనిషి కొరకు, నరుని కొరకు వీటన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచి స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి వచనంలో ఏముందంటే దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని వ్రాయబడింది. ఆ తర్వాత 2వ వచనంలో అది శూన్యముగాను నిరాకారంగాను ఉంది అని ఎందుకు చెప్తున్నాడంటే ఏవైతే ఉండాలో అవేవి భూమి మీద లేవు గనుక అది నిరాకారముగాను శూన్యముగాను ఉంది అంటున్నాడు. అది తర్వాత 3వ వచనం నుండి వాటన్నిటిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేగాని భూమి అనేది దేవదూతల పాప ఫలితంగా శపించబడిపోయిన దాన్ని మరలా తర్వాత ఆయన దాన్ని బాగు చేస్తున్నాడు అన్న ఆ విషయము మాత్రము సరైనది కాదు. దానికి లేఖనాధారము లేదు. ఇదంతా కేవలము కొంతమంది ఊహను తీసుకొచ్చి బైబిల్ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మదిలో ఉన్న ఒక ఆలోచనను తీసుకొచ్చి బైబిల్కి జోడించి వారి ఊహలను, వారి బోధలను తీసుకొచ్చి క్రైస్తవ సమాజంలో వ్యాపింపజేస్తూ ఉన్న ఒక పరిస్థితి కనపడుతుంది. అందుకే వాక్యము సరిగ్గా ఉన్నట్టుగా అర్థం అవ్వాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుంటేనే తప్ప అది అర్థం కాదు. కాబట్టి ఎక్కడైనా నీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రశ్న వస్తే
మళ్ళా పరిశుద్ధ గ్రంథంలోనే ఒక లేఖనం దానికి సమాధానం చెప్పాలి తప్ప ఇది అలా ఎందుకుందంటే అని మరలా ఇంకొకరు చెప్తే దానికి లేఖనాధారం లేకపోతే అది ఎంత మాత్రము వాక్యానుసారము కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించారు. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొని నా మాటలు ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.